రాష్ట్ర నాయకత్వానికి చెప్పా. కాబట్టి భవిష్యత్తులో ఏదో స్లిప్ వచ్చింది, టైం అయిపోయిందని వచ్చింది. కాబట్టి రఘు గారికి తెలియపోయినా రఘు గారు పురమాయించుంటారు ఇది. ఎందుకంటే రైట్, ఏదేమైనా సార్ మేము చక్కటి సమన్వయం తేలుతున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ తండ్రి గారు మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళ్తున్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఇవాళ రాష్ట్రానికి అందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది. ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా. ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే, ఈ సమన్వయం కనుక ఎవరైనా అతిథులు వచ్చినా, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చినా ఆయన మాట్లాడేటువంటి విధానానికి నేను ఆకర్షితున్నయ్యా. నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకత్వం భారతీయ జనతా పార్టీ. కానీ ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి. ఈ మధ్యకాలంలో మా పార్టీలో నాయకులు కూడా చెప్పా, చాలా సమావేశాల్లో మా ముఖ్య నాయకులతో, కేంద్రంలో నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో జనరల్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. కాబట్టి సార్ చాలా బాగుంది, చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. సార్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూసాం, దగ్గరగా వెళ్ళాల. ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తీసుకునేటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు, రాజకీయపరమైన నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో, ఢిల్లీ పెద్దలను గౌరవించేటువంటి విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా ఆయనకి వెనకం చేసేటువంటి ప్రసక్తి లేదు. చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. వారిద్దరికీ నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. నేను చెప్తున్నాను మీ అందరికీ, మా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పా. నెక్స్ట్ అంటే కలెక్టర్ గారు మీరు మాట్లాడతారా? తర్వాత వరం మాట్లాడితే మైకులు బద్దలైపోతారండి. ఇప్పుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు స్టీల్ పరిశ్రమ సహాయ మంత్రి, ఆయన వాగ్దాటితో రతన్ టాటా గారి మనసు దోచుకోవాలని చూస్తున్నా. పైన ఆయన రండి. రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇవాళ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభకు విచ్చేసినటువంటి పెద్దలు, అధ్యక్షత వహించిన పెద్దలు, ఉండి శాసనసభ్యులు, ఉపసభాపతి శ్రీ కనుమూరి రఘురామకృష్ణంరాజు గారికి, ఈనాడు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక డైనమిక్ యంగ్ లీడర్ అనే విధంగా ఈవేళ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం మీద చక్కటి ఆసక్తి చూపిస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, వేదిక మీద ఉన్న ఇతర శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ముందుగా వేళ సందర్భం రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ. రతన్ టాటా గారు
ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరన్నా ఉంటే పారిశ్రామికవేత్తలు అందరికన్నా కూడా దేశభక్తి దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఎదిగినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వ్యాపారం అంటే లాభార్జనే ధ్యేయం కాదు. వ్యాపారం అంటే దేశంలో ఉన్న యొక్క ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలను కాపాడడమే వ్యాపారం తప్పించి డబ్బు సంపాదించడం కాదు వ్యాపారం అంటే అనేటువంటి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. తన లాభాలలో 60% పైగా లాభాలని ట్రస్టుల ద్వారా దేశానికి అందించినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. అందుకే రతన్ టాటా గారు ఏనాడు కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండరు పెద్దగా. ఇవాళ పారిశ్రామిక రాష్ట్ర నాయకత్వానికి చెప్పా కాబట్టి భవిష్యత్తులో ఏదో స్లిప్ వచ్చింది, టైం అయిపోయిందని వచ్చింది కాబట్టి రఘు గారికి తెలియపోయినా రఘు గారు పురమాయించుంటారు ఇది. ఎందుకంటే రైట్, ఏదేమైనా సార్ మేము చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ తండ్రి గారు మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళ్తున్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఇవాళ రాష్ట్రానికి అందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది. ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా. ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే, ఈ సమన్వయం కనుక ఎవరన్నా అతిథులు వచ్చినా, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చినా ఆయన మాట్లాడేటువంటి విధానానికి నేను ఆకర్షితున్నయ్యా. నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకత్వం భారతీయ జనతా పార్టీ. కానీ ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి. ఈ మధ్యకాలంలో మా పార్టీలో నాయకులు కూడా చెప్పా, చాలా సమావేశాల్లో మా ముఖ్య నాయకులతో, కేంద్రంలో నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో జనరల్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. కాబట్టి సార్ చాలా బాగుంది, చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. సార్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూసాం, దగ్గరగా వెళ్ళాల. ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తీసుకునేటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు, రాజకీయపరమైన నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో, ఢిల్లీ పెద్దలను గౌరవించేటువంటి విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా ఆయనకి వెనకం చేసేటువంటి ప్రసక్తి లేదు. చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. వారిద్దరికీ నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. నేను చెప్తున్నాను మీ అందరికీ, మా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పాను.